వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల చిచ్చు చల్లారేలా కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికల పంచాయతీలతో సీనియర్ నాయకుడు వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమంటుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ సీనియర్ పై ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ ఇంకా కాకరేపుతూనే ఉన్నాయి. అయితే ఆరోపణలపై సీనియర్ ఇంకా మౌనం వీడడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే తగ్గేది లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాడట. వనపర్తి జిల్లాలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా మారింది. ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో సీనియర్ నేత అయిన చిన్నారెడ్డి కార్యకర్తలను పార్టీని మోసం చేశారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన కామెంట్స్ ఇంకా కాకరేపుతూనే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలకు సీనియర్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కానీ చిన్నారెడ్డి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పటం లేదు. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో నేను డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, చాలా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన, నేను వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విలేజ్ ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు, సో ఆ నెంబర్స్ మాకు ఎట్లా తగ్గినాయి, వాళ్ళు ఎందుకు చేసిన ఓటర్స్ అందరూ, ప్రజలందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారని మేము మా పిసిసి అధ్యక్షునికి, మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి, దాంతోపాటు మా సీఎం గారు కూడా ఇచ్చున్నాను. నేను మన అసెంబ్లీప్పుడు అందరికి ఇచ్చున్నాము. త్వరలో ఢిల్లీ కూడా పోయి అక్కడ కూడా ఇస్తాం. క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లురావు గారు కూడా కాంప్లీట్ ఇస్తున్నాం. మా పార్టీ ఎంక్వైరీ చేసి మా పార్టీ పెద్దలందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాత్రం ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని చెప్తున్నారు. ప్రెస్ మీట్లో చెప్పినట్లుగానే రాష్ట్ర, ఢిల్లీ అధిష్టానాలకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నేటి సర్పంచ్ ఎన్నికల పరిణామాల వరకు అన్ని అంశాలను ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నారట. ఏ గ్రామాల్లో తనను, తన వర్గాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో వివరాలు పొందుపరుస్తున్నారట. అయితే వనపర్తి కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై చిన్నారెడ్డి మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రచ్చకెక్కటం తనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా ఆయన భావిస్తున్నారట. ఎవరు పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసని తన వర్గీయులతో చెప్తున్నారట. అందుకే ఆయన అనుచరుల చేత ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండింపచేసి చేతులు దులుపుకున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏవైనా వనపర్తి కాంగ్రెస్ లో పంచాయతీ ఎన్నికల రచ్చకు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించటం లేదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇష్యూను సీరియస్ గా తీసుకోవడంతో పరిణామాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో అని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.